కృపా ప్రేమ గల తండ్రి, జీవనాల దేవాన్ని బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. మహోన్నతుడు తండ్రి, మహాగణుడు నాయన, పరిశుద్ధుడైన తండ్రి, దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి ప్రభా నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో చేరి వస్తుంటున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పాటలతో మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి ప్రభా సహాయపడుతూ వచ్చినారు. వచ్చి రాక పాడుతూ వచ్చినాం ప్రభా నా తండ్రి. ఇంకా చక్కగా పాడేది నేర్చుకోవడానికి ప్రభా కృప చూపించండి తండ్రి, సహాయించండి ప్రభా. నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. నీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా కూడా మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. దేవా, మీరు మాట్లాడుతున్నప్పుడు వినే చెవులు, గ్రహించే మనసు దయచండి ప్రభా నా తండ్రి. మేము దీనికి ప్రాముఖ్యత ఇస్తున్నాము ప్రభా నా తండ్రి. దేవా, మేము గుర్తించలేని వారముగా ఉంటున్నాం తండ్రి. దేవా, బుద్ధిహీనులముగా ఉంటున్నాం. కనికరించండి ప్రభా, కృప చూపించండి ప్రభా. మీరు మాతో మాట్లాడాలని ప్రభా నా తండ్రి. దేవా, నన్ను మీరు ఆశపడుతున్నారు తండ్రి. దేవా, మేము కూడా వినాలని ఆశ తపన మాలో దయచండి ప్రభా. కృప చూపించిన వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా నువ్వు రావలసిన వారిని కూడా తీసుకురండి ప్రభా నా తండ్రి. సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేరి వచ్చిన మాకు కుటుంబానికి ప్రభా అవసరమైన మాటలు మీరు అనుగ్రహించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుతున్నాం. మత్తయి సువార్త చదువుకునే భాగాన్ని చదువు 1-2 వచ్చినాడు. మత్తయి సువార్త 25 1-2 వచ్చి కలిసి చదువుతాము. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకున్న పెళ్లి కుమార్ని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. అదేవిధంగా హెస్కేలు గ్రంథం కూడా చదువుతాము. హెస్కేలు గ్రంథం 38:7 వచనం. హెస్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. నీవు సిద్ధముగా సిద్ధపరచుము, వారు నీవు కావలిగై ఉండుము. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మత్తయి సువార్తలో 10 మంది కన్యకలు ఉండాలి. ఈ 10 మంది కూడా ఎందుకు వచ్చినారంటే వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి వచ్చినారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. బుద్ధి లేని వారిని మనం చూస్తూ వచ్చినాం, బుద్ధి గల వారిని కూడా చూస్తూ వచ్చినాం. ఇప్పుడు ఏం చూస్తామంటే వారు ఎందుకు విడవబడుతూ వచ్చినారు? బుద్ధి లేని వారు ఏం చేయబడుతూ వచ్చినారు? విడవబడుతూ వచ్చినారు. బుద్ధి గలవారు ఎత్తబడుతూ వచ్చినారు. ఎందుకు వారు విడవబడినారు, వీరు ఎందుకు ఎత్తబడినారు అన్న మాటను మనము చూద్దాం. ఏమి అంటే ఇప్పుడు హెస్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో చదివినాం. ఏమి లేదు, సిద్ధపాటును గురించి అక్కడ రాయబడింది. విడవబడటానికి ఎత్తబడటానికి ఒక ప్రాముఖ్యమైనది ఏంది? సిద్ధపాటు కదా. విడవబడటానికైనా సిద్ధపాటు, ఎత్తబడటానికైనా సిద్ధపాటు. అంటే సిద్ధపాటు లేకపోతే ఏం చేయబడతాం మనం అంటే మనము విడవబడతాం. సిద్ధపాటు ఉంటే ఎత్తబడతాం. ఇక్కడ బుద్ధి గలవారు ఎందుకు, బుద్ధి లేని వారు ఎందుకు విడవబడుతూ వచ్చినారంటే వారు ఏమి లేదంటే వారిలో సిద్ధపాటు లేదు. పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికే వచ్చినారు. 10 మంది కూడా ఎదుర్కోవటానికే వచ్చినారు. కానీ వారిలో ఏమి లేదంటే సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేదు అంటే ఏమని అర్థం అంటే నిర్లక్ష్యము. ఏమది ఏమంటారు? ఇప్పుడు బస్సు 9 గంటలకు అనుకోండి, పోదాంలే అంటే అదేమని అర్థం? నిర్లక్ష్యం, పోదాంలే అని.
ఏదో బస్సులు ఉంటాయి కాబట్టి కొన్ని విలేజ్లలో ఎప్పుడు ఉంటుంది బస్సు? ఉదయం ఒకటి ఉంటుంది, మధ్యాహ్నం ఒకటి ఉంటుంది, సాయంత్రం ఒకటి ఉంటుంది. కొన్ని ఊళ్ళల్లో బస్సులు ఎట్లుంటాయి? అరగంటకు ఒకటి, గంటకు ఒకటి ఉంటాయి. అట్లా ఉంటే పర్వాలే కదా. అరగంటకు ఒకటి ఉంటే ఎప్పుడో సరిపోవచ్చు. లేదు ఉదయం ఉంది అంటే మధ్యాహ్నమే ఉందనుకోండి, ఏం చేస్తాం మనం? ఆ బస్సుకి ఎట్లయినా పోవాల్సిందే. ఉదయం బస్సుకి ఏం చేస్తాం? మనం ఇష్టం వచ్చినట్టు పోతే బస్సు ఉంటుందా? బస్సు అయినా ట్రైన్ అయినా ఏం చేయాలి? ఆ సమయానికంటే ముందే మనము ఉండాలి. అంటే ఏం కావాలంటే మనం రేపు ఉదయాన్నే ఊరికి వెళ్ళాలంటే ముందే ఏం చేయాలి? సాయంత్రమే అన్నీ సిద్ధపరచుకొని ఉండాలి. ఉదయం లేచి మనం అన్ని నిదానంగా అన్నీ సర్దుకొని వెళ్దాంలే అంటే బస్సు ఆగుతుంది మనకి. అది ఏమని అర్థము? నిర్లక్ష్యము కదా, సిద్ధపాటు లేదు అని అర్థం అన్నమాట. ఇక్కడ సిద్ధపాటు లేనివారు ఎవరంటే వాళ్ళు 5గురు. ఎలాంటి వారంటే సిద్ధపాటు లేనివారు. మనం ప్రతిదానికి సిద్ధపాటు ఉంటుంది మనకి కదా. లోక సంబంధమైన వాటికి ఏముంటుంది? దేవక్క పనికి పోవాలనుకో, ఉదయం 9 గంటలకు మీరు నాట్లు వేయటానికి ఎన్ని గంటలకు లేస్తారు? 5కే లేయాల. అంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే 4 గంటలకు కూడా లేయాలి, ఎక్కువ పని ఉంటే కదా. ఎక్కువ పని ఉంటే 4 గంటలకే లేచి ఆ పని అంతా చేసుకోవాలా. నేను పని అంతా అయినాక వస్తానంటే ఒప్పుకుంటారు వాళ్ళు? మానుకోమంటారు కదా. మానుకోమా, నీ పని అంతా చేసుకుని ఇంటికాడ ఉండి అని చెప్తారు. మనం పనికి వెళ్ళటానికి సిద్ధపాటు ఉంటాం కదా. స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేస్తాం? పిల్లల్ని సమయానికి సిద్ధపరుస్తాం. ఏదైనా డ్యూటీకి వెళ్ళాలంటే ఏం చేస్తాం? ముందుగానే వాళ్ళు ఏ సమయానికైతే నిర్ణయించుంటారో ఆ సమయానికి మనం ఏం కలిగి ఉంటాం? సిద్ధపాటు కలిగి ఉంటాం. ఒక టీచర్ అనుకోండి, టీచర్ ఎన్ని గంటలకు వెళ్తాడు? ఖచ్చితంగా తనకి ఏ సమయం అయితే నిర్ణయించబడిందో ఆ సమయానికి వెళ్ళాల్సిందే. ఒకవేళ బాగలేకపోతే లీవ్ పెట్టుకోవాలి, కానీ ఇష్టం వచ్చినట్టు పోతే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే ఈ లోక సంబంధమైన వాటికి మనం సిద్ధపాటు కలిగి ఉంటాం, కానీ మరి దేవుని కార్యాల విషయంలో సిద్ధపాటు ఉందా? దేవుని మందిరానికి సిద్ధపాటు ఉందా? ఏమైపోతావు? నిర్లక్ష్యంగా ఉంటావు. నువ్వు సిద్ధపాటు లేకుండా నువ్వు నిర్లక్ష్యంగా వచ్చి వెళ్తా ఉంటే నువ్వు ఎన్ని సంవత్సరాలైనా వచ్చిపోవచ్చు, ఎవరు వద్దంటారు. ఏం కావచ్చు? నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికినా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకో, నిన్ను ఎవరు అడగరు. అడుగుతారు ఎవరన్నా? ఏదో ఒకసారి 2 సార్లు చెప్తారు కదా. ఏమని? సమయానికి రావాలా, పాటల టయానికి రావాలా, ప్రార్థన టయానికి రావాలా, ఆరాధన వర్తమానం వింటేనే ఆరాధన చేయాలా అని చెప్తారు. ఒకసారి 2 సార్లు చెప్తారు, తర్వాత వదిలేస్తారు. వీళ్ళు ఎంతే, వీళ్ళు మారరు అని ఏం చేస్తారు? వదిలేస్తారు. ఎవరికి భయం ఉండాలి? ఎవరికి భయం ఉండాలా? స్కూల్కి వెళ్ళే పిల్లలకు భయం ఉండాలా? తల్లికి భయం ఉండాలా? తల్లికి ఉండాలా, పిల్లలకు కూడా ఉండాలి. అర్థమైంది మీకు? లోక సంబంధమైన వాటికి మనం సిద్ధపడి ఉంటాం, కానీ దేవుని కార్యాలకు వచ్చేకాడికి ఏముంటాము? 10 గంటలకు మందిరం. ఏం చేస్తాం మనం? ఎప్పుడు పోతాం? 10 గంటలకు రోడ్డు మీదకి పోతాం కదా. 10 గంటకే ఆడ మీటింగు. మనం పోయి ఎప్పుడు ఉంటాం? 10 గంటలకు రోడ్డు మీద ఉంటాం. 10 గంటలకు మనం పోగానే అన్నీ మన కోసం ఆడ వెయిటింగ్లో ఉంటాయా? ఏం మాట్లాడతాం మళ్ళీ మనం? ఏమంటాం? ఏమక్క ముందు రాలే అంటే ఏమంటాం? అబ్బా అన్న అసలు ఆదివారం ఆటోలే రావన్న, అసలుకి ఎంతసేపు అయింది నేను వచ్చి, 1 గంట అయింది. మొన్న ఒక అక్క అంటుంది, ఇంటికి పోదామని అనుకుంటున్నా అక్క అని. ఏమంటుందంటే, అక్క ఇంటికి పోదాం అనుకుంటున్నా అక్క. ఇంకా నేను వచ్చి చాలాసేపు అయింది అక్క, కాటా కూడా రాలే. ఎవరి తప్పు? నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు వస్తాయి అవి. మనము లోక సంబంధమైన వాటికి సిద్ధపాటు కలిగి ఉంటాం, కానీ దేనికి సిద్ధపాటు ఉండదు? దేవుని మందిరానికి వచ్చే విషయంలో సిద్ధపాటు ఉండదు. ఎందుకు మనము సరైన సమయానికి వెళ్ళలేకపోతున్నామంటే మనలో ఏం లేదంట? సిద్ధపాటు లేదు. ఎందుకు అంటే నిర్లక్ష్యం. దేవుని మందిరం విషయంలో ఏముంది మనకి? నిర్లక్ష్యము. నిర్లక్ష్యం ఉంటే తప్పించుకుంటామా? అందుకే హెబ్రీ రాసిన పత్రికలో రాయబడింది చూడండి, 2వ అధ్యాయం 3వ వచనంలో. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందుకు అతి రక్షణ ప్రభు బోధించిన చేతనే ఆరంభమై తన చిత్తానుసారంగా సూచన క్రియల చేతను మహత్కార్యముల చేతను
మనకు బయట అద్భుతముల చేతను అయ్ వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చిండగా వినిన వారి చేత మనకు చాలు 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 ఏమని రాయబడింది అక్కడ? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం. అంటే దేవుని కొరకునుకి సిద్ధపాటు లేకపోతే ఏమైపోతామంట? మనము ఏమైపోతామంట? విడవబడే వారముగా ఉంటాం. ఇంత గొప్ప దేవుడు ముందే ఆయన వాక్యంలో రాయబడింది. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ గడియలో వస్తాడో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఆ మాట రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ మాట చూడండి. 44 అనుకున్నాను, 44 చదువు. చాలు. ఏమంట? మీరు అనుకోనని గడియలో ఆయన వస్తాడు. నువ్వు బుద్ధి లేని వారముగా ఇచ్చిన సమయాన్ని నిర్లక్ష్యంగా దేవునింటికి వచ్చే విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా సిద్ధపాటు లేకుండా ఉంటే ఏమైపోతావంట? విడవబడే వారముగా ఉంటాం. వారు ఎందుకు విడవబడుతూ వచ్చినారు? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికే కదా వచ్చినారు. అంటే వారిలో ఏముంది? నిర్లక్ష్యము. దేవుని సన్నిధికి దేవుని ఎదుర్కోవడానికి వచ్చినారు, కానీ వారిలో ఏముందంటే నిర్లక్ష్యము ఉంది. నా జీవితంలో నిర్లక్ష్యం ఉంటే ఏం చేయలేము, మనము తప్పించుకోలేము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. ఏం చేయకూడదు? దేవుని సన్నిధి కొరకు మనం ఏం కలిగి ఉండకూడదు? నిర్లక్ష్యము కలిగి ఉండకూడదు. అదేవిధంగా 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 6వ వచనం. 2వ దినవృత్తాంతములు 29:6. 29వ అధ్యాయం 6వ వచనం చూడండి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యం చేసిరి. చాలు. ఏమంట? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎట్లుంటామంట? ఆయన సన్నిధికి సిద్ధపాటు లేక ఎట్లుంటామంటే ఏదో చెప్పినారు కదా సమయానికి మన ఇష్టంగా మనం సిద్ధపడి రాము. అక్కడ ఏమని రాయబడింది? యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు ఎలాగొస్తారంట? పెడమొహం పెట్టుకొని, అంటే ఇష్టం లేకుండా వస్తాం. సిద్ధపాటు లేకపోతే, మనకిష్టం లేకపోతే సరైన సమయానికి వస్తామా? మనకిష్టం లేకపోతే సరైన సమయానికి రాము. అదే ఇష్టం ఉంటే, అదే మనం ఇష్టమైన దగ్గరికి వెళ్ళాలంటే ముందే 2 రోజులు ముందే సిద్ధపడి ఉంటాం కదా. అక్కడ ఏం చేస్తూ వచ్చారంటే దాన్ని అలక్ష్యము చేసిరి. అందుకే వారు విడవబడుతూ వచ్చినారు. ఆ కన్యకలు దేనికి విడవబడుతూ వచ్చారంట? వారు అలక్ష్యం చేస్తూ వచ్చినారు కాబట్టి వారు ఎందుకు అంటే విడవబడుతూ వచ్చినారు. అదే నెహెమ్యా గ్రంథంలో కూడా చూస్తే 9వ అధ్యాయం 26వ వచనంలో, 9వ అధ్యాయం 26వ వచనం. వారు విజయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక వేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించింది. చాలు. ఏం చేస్తూ వచ్చినారంట? దేవుని సన్నిధికి రావడానికి ఎలాంటి ముఖంతో వచ్చినారంటే పెడముఖం పెట్టుకొని వచ్చినారు. అంటే సిద్ధపాటు లేకుండా నిర్లక్ష్యంగా వస్తూ వచ్చినారు. ఇక్కడ రాయబడింది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు ఏం చేస్తూ వచ్చినారంట? దేవుని యొక్క మాటని నిర్లక్ష్య పెడుతూ వచ్చినారు. సిద్ధపాటు లేని వారు ఏం చేస్తారంట? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టి వెళ్దాంలే, దేవుని మాటలు వినాలనే ఆశతో మనము దేవుని మాట వినాలనే ఆశ మనలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనము ముందే సిద్ధపాటు కలిగి వెళ్తాం. సరైన సమయానికి ఆరాధన అనుకోండి 10 గంటల కంటే మనం ఏం చేస్తాం? ఆ సమయానికి వెళ్తాం. ఎందుకంటే ఆరాధన వాక్యం అనకపోతే నేనేమని ఆరాధన చేయగలను కదా, ఏమని ఆరాధన చేయగలను అని ఏం చేస్తాం? ముందే సిద్ధపాటు కలిగి ఉంటాం. ఏమోలే చేస్తే చేద్దాం లేకపోతే లేదనుకుంటే ఏం చేస్తామంట?
నిర్లక్ష్యం అంటే పోదాంలే అనే నిర్లక్ష్యం అన్నమాట. ఇక్కడ మనము దేవుని మాటను ఏం చేయకూడదు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయకూడదు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తున్నాము అంటే మనలో ఏమి లేదంటే సిద్ధపాటు లేదు. దేవుని వాక్యం చెప్తుంది, సిద్ధపాటు కలిగి ఉండుట నీకు నాకు ఏముంది, క్షేమము ఉంది. ఇక్కడ వారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చినారు, కానీ 5గురిలో ఏం లేదు, సిద్ధపాటు లేదు. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, వారు ఏం తీసుకొని పోలేదంట, బుద్ధి లేని వారు, చదవండి అన్నమాట 3వ వచనం. తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. చాలు. ఏం తీసుకుపోలేదంటే వాళ్ళు నూనె తీసుకొని పోలేదు. పోయినారు కానీ ఏం లేదు, వాళ్ళలో నూనె లేదు, అంటే సిద్ధపాటు లేదు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చినారు కానీ వాళ్ళు ఏం లేదంటే సిద్ధపాటు లేదు. దేవుడు అనుకొని గడియలో వస్తాడు. నువ్వు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు నీకు నాకు అవసరము. బుద్ధి లేని వారముగా నీవు నేను ఉంటే ఏమవుతావంట, విడవబడే వారముగా ఉంటాము. మనం ఎలా ఉండకూడదంటే బుద్ధి లేని వారముగా ఉండకూడదు. వారు ఎందుకు విడవబడుతూ వచ్చినారంటే వారిలో సిద్ధపాటు లేదు. లేకనే వారు ఏం చేస్తూ వచ్చినారంటే నిర్లక్ష్యంగా నిద్రపోతూ వచ్చినారు. ఏమవుతూ వచ్చినారు, వాళ్ళు నిద్రపోతూ వచ్చినారు. నిద్రపోయినారు. వారు ఊహించని గడియలో, వారు అనుకోని సమయంలో ఎవరు వచ్చినారు, పెళ్లి కుమారుడు వచ్చినారు. అందుకే వారు ఏం చేయబడుతూ వచ్చారంటే ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పటికీ వారి దివిటీలు ఏమైపోతున్నాయంట, ఆరిపోతున్నాయి. ఆరిపోయేటప్పుడు అది వచ్చినారు వాళ్ళు. ఆ యొక్క కొనుక్కోవడానికి ఆ సమయంలో నూనె ఉంటుందా? అయితే వారిలో ఏమీ లేదంటే సిద్ధపాటు లేదు. అందుకే అయ్యా అయ్యా తలుపు తీయవా అంటే ఏమన్నాడు ఆయన, మీరెవరో నేను ఎరుగను. బుద్ధి లేని వారు వచ్చినారు కదా, ఆడబడి ఈడబడి మొత్తానికైతే వచ్చినాడు. వచ్చేలోపు ఏమైపోయినాడు, పెళ్లి కుమారుడు రానే వచ్చినాడు. సిద్ధపడిన వారిని తీసుకొని పోతూ వచ్చినాడు. వీరు సిద్ధపాటు లేకుండా వారి సమయం వారికి ఇష్టమైనప్పుడు వచ్చినారు. వారికి ఇష్టమైనప్పుడు వచ్చి వారు అంటున్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయవా. ఏమన్నారంట, అయ్యా అయ్యా మాకు తలుపు తీయవా అంటే ఏమన్నాడు యేసు ప్రభు? చూడండి అన్నమాట, మత్తయి సువార్త 25వ అధ్యాయం. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. ఏమన్నాడు, మిమ్మల్ని ఎరుగను. తెలీదా యేసు ప్రభుకి? వాళ్ళు తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఎందుకన్నాడు ఆ మాట? వారి యొక్క బుద్ధిహీనత కదా, వారి యొక్క సిద్ధపాటు లేనితనం. ఏదో వస్తున్నాం పోతున్నాం అంటే సిద్ధపాటు లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చిపోయినా యేసు ప్రభు చెప్పినాడు, ఏమన్నాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తా, తీసుకొని పోతా. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సమయమో ఏ గడియో నీకు నాకేమైనా తెలుసా? నీకు నాకు ముందు తెలిస్తే ఏం చేయగలచ్చు, సిద్ధపడవచ్చు. నీకు నాకు తెలిస్తే ఏం అవ్వచ్చు, మనం సిద్ధపడి ఉండొచ్చు. మరి నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. తెలియనప్పుడు మనం ఏం కలిగి ఉండాలా, సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఏదో నిర్లక్ష్యంగా మనకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి పోవడం మన ఇష్టం, అది మన ఇష్టమా? ఎవరికి నష్టం అది? సిద్ధపాటు లేకుండా నువ్వు ఎన్ని రోజులు వచ్చినా ఎన్ని సంవత్సరాలు గడిచినా నువ్వు రక్షణ పొందిండొచ్చు, బాప్తీసం తీసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఏముండాలా, ఏముండాలి మనకి? సిద్ధపాటు అనేది అవసరం. ఏదో మనకిష్టం వచ్చినప్పుడు వచ్చిపోయితే నీకే నష్టం. దేవుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలీదు అంటాడు. ఆక్రమించే వాళ్ళ నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ప్రభువా మేము వచ్చినాం కదా, మందిరానికి వచ్చినాం కదా, ఆరాధన చేసినా కదా, నేను ప్రార్థన చేసినా కదా అంటే నీ జీవితం సరిగా లేకపోతే, సిద్ధపాటు లేకపోతే, దేవుని కార్యాల విషయంలో నిర్లక్ష్యంగా, దేవుని మందిరం విషయంలో నిర్లక్ష్యంగా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్య విషయంలో నిర్లక్ష్యంగా జీవించి ప్రభువా అంటే ఒప్పుకుంటాడా?
కానీ వీరు ఏం లేదు, వారిలో సిద్ధపాటు లేదు. అందుకే మనం కూడా ఏం చేస్తామంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, మనకి ఇష్టం వచ్చినప్పుడు పోతాం. ఎవరు మనల్ని అడిగేది కదా? మనల్ని ఎవరిని అడుగుతారా? అడిగితే ఏం చేస్తాం? ఇంక నేను రాను మందిరానికి కదా, ఏమంటాం? నేను రాను, అలిగిపోతాం. దేవుని వాక్యం ఎందుకు రాయించినాడు? ఎందుకు వారు విడవబడినారంటే, వారు ఏదో దేవుని పిల్లలం కదా మేము కూడా దేవుని మందిరానికి వస్తున్నాం, మేము కూడా దేవుని వాక్యం చదువుతున్నాం, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, మేము కూడా ఆరాధన చేస్తున్నాం అనుకున్నారు. కానీ మేము కూడా వారితో పాటు పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి వచ్చినారు. కానీ వారిలో ఏం లేదు, సరైన సిద్ధపాటు లేదు. నువ్వు ఈ లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ఎలాగ సిద్ధపడుతున్నావో వాటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైన సిద్ధపాటు దేనికి ఉండాలా? దేవునికి ఉండాలా? దేవుని మందిరం పట్ల నీకు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని వాక్యం కొరకే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని రాకడ కొరకే కూడా నువ్వేం కలిగి ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఎవరికో నష్టం కాదు. ఎవరు నష్టపోతే వచ్చినారు? ఆ యొక్క బుద్ధి లేని కన్యకలు ఏమైపోయినారు? విడవబడినారు. అయ్యా తలుపు ఏంటి తీసినాడా? దేవుడు ప్రేమ కలిగినవాడు, దేవుడు దయగలిగినవాడు, దేవుడు కనికరం కలిగినవాడు. కానీ ఏం చేస్తాడు? సమయం ఇస్తాడు. మన అతి జ్ఞానము కదా, ప్రభువా నువ్వు ప్రేమించేవాడు కదా, నువ్వు తోసివేసేవాడు కాదు కదా అంటే నీకు కొంత సమయం ఇస్తాడు. ఆ సమయానికి కూడా ఏముంది? పరిమితి ఉంది. మన ఇష్టానుసారంగా జీవించి తెలిసి కూడా మనం అలాగే జీవిస్తే నష్టం ఎవరికి? మనకే. మనమే. అందుకే ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకి కదా, ఆరాధన అంతా అయిపోయినాక బల్ల వాక్యానికి వస్తాం కదా, ఇంకెక్కువ మాట్లాడితే సందర్శించేటప్పుడు కూడా వస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎందుకు వారు విడబడినారు అంటే వారిలో ఏం లేదు, సిద్ధపాటు లేదు. అందుకే వారు విడబడుతూ వచ్చారు. వీరు 5 మంది బుద్ధి గలవారు ఎందుకు ఎత్తబడుతూ వచ్చినారంటే అది మనం చూద్దాం. 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గల వారు. బుద్ధి లేని వారిని మనము చూస్తూ వచ్చినాం. వారిలో బుద్ధి లేని వారిలో ఏమి లేదంటే రక్షణ వస్త్రము లేదు. ఏం లేదు వారిలో? రక్షణ వస్త్రము లేదు. అందుకే వారు ఏం చేయబడుతూ వచ్చినారు? విడవబడుతూ వచ్చినారు. ఆ మాటను మనం చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం చూడండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొనని చూచి, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చివని అడుగగా వాడు మౌనమే ఉండెను. ఏం లేదంట? రక్షణ వస్త్రము లేదు. మన రక్షింపబడినప్పుడు దేవుడు మనకేమిస్తాడు? రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ఏం చేయాలా? దినదినము కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలా అంటే సాతాను, దుష్టుడైన సాతాను ఏం చేస్తాడు? మన యొక్క రక్షణ వస్త్రాన్ని లాక్కోవడానికే చూస్తాడు కదా, తీసివేయడానికే చూస్తాడు. అందుకే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నీవు కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలా అంటే దేవుని సన్నిధికి మనమైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మన దగ్గరికి రావాలి. అప్పటి వరకు ఏం చేయాలా? రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. నేను రక్షింపడినాను కదా అంటే సరిపోదు. అదేదో 1 సంవత్సరము 2 అట్లా కొన్ని సంవత్సరాలు మనం చనిపోయేంత వరకు కూడా మనం ఏం కాపాడుకోవాలా? రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. అందుకే వారు ఏం చేయబడుతూ వచ్చారంట అంటే విడవబడుతూ వచ్చినారు. ఎత్తబడే వారిలో ఏముండాలంటే రక్షణ వస్త్రం కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలి? మనము రక్షణ వస్త్రాన్ని కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. నీవు నేను ఏం కలిగి ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అంటే ఏమేమి సిద్ధపరచుకొని ఉండాలా అంటే ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము ఆత్మీయంగా దిగంబరులుగా ఉంటే మనం ఏమైపోతామంట? విడవబడే వారముగా ఉంటాము. ఆత్మీయంగా దిగంబరులు అంటే వస్త్రం లేదు అని అర్థం కదా.
అందుకే మన వస్త్రాలను మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ఏ వస్త్రాలు? పెళ్ళికి ఏ వస్త్రాలు వేసుకొని పోతాం? లోక సంబంధంగా పెళ్ళికి ఏం వేసుకుంటాం? పాత వేసుకుంటావా? ఏం వేసుకుంటాం? కొత్తవి కదా, విలువైనవి మనం వేసుకుంటాం. ఏదో రోజు వేసుకున్నట్టు వేసుకుంటాము పెళ్ళికి. ఎంతో విలువైనవి వేసుకుంటాం, మంచివి వేసుకుంటాం. ఇంకా ఈ లోక సంబంధంగా పెళ్ళికే మనం అలాంటివి వేసుకుంటే ఆత్మీయంగా పెళ్లి కుమారుడి యొక్క పరలోకపు పెళ్లి కుమారుడిని మనం ఎదుర్కోవాలంటే ఏ వస్త్రం కలిగి ఉండాలంట? రక్షణ వస్త్రం కలిగి ఉండాలా, ప్రశస్తమైన వస్త్రం కలిగి ఉండాలా. మన వస్త్రాలు ఎలా ఉండాలంటే నీతి వస్త్రాలు కలిగి ఉండాలా. ఏ వస్త్రాలంట? నీతి వస్త్రాలు కలిగి ఉండాలా. నీతి వస్త్రాలు అంటే ఏంటివి? మన నీతి అంతా ఏందంట? మురికి పేలికలు. మరి మనం ఏం కలిగి ఉండాలా అంటే దేవుని యొక్క కార్యములు మనం చేసినప్పుడు అవి ఏమై ఉంటాయి? మనకి నీతి వస్త్రములుగా, ఇంకా సత్క్రియలతో కూడినవిగా. ఇక్కడ దోర్కాన్ని మనం చూస్తే అపోస్తల కార్యము 9వ అధ్యాయం 36, 37 చూడండి. 36, 37. మరియు 30లో కవిత అను శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేది. చాలు, ఇవేం చేసి వచ్చిందంట? సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేది. అవి ఆమెకు ఎలా ఉన్నాయంట? వస్త్రములుగా ఉండే. అందుకే మనం ఏం కలిగి ఉండాలంటే సత్కార్యములు చేసేవారముగా ఉండాలి, ధర్మకార్యములు చేసేవారముగా ఉండాలి. అవే మనకి ఏమై ఉంటాయంట? వస్త్రములుగా ఉంటాయి. అందుకే తిమోతి పత్రికలో కూడా రాయబడుతూ వచ్చింది, స్త్రీ ఎలా ఉండాలంటే లోక సంబంధమైన ఆభరణములతో కాదు, ఎలా ఉండాలా? అక్షయమైన అలంకారములు. చూడండి అన్నమాట, తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది. తిమోతి రాసిన పత్రికలో చదువు. మరియు స్త్రీలను స్వంత బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్ముని తాము అలంకరించుకొనవలెను. చాలు, ఎలాగ అలంకరించుకోవాలంట? సత్కార్యముల చేతను దైవభక్తి గల స్త్రీలమని చెప్పుకొనొచ్చు తగినట్టుగా సత్కార్యముల చేత మనం ఏం చేయాలంట? అలంకరించుకోవాలి. ఈ లోక సంబంధమైన పెళ్ళి, ఇక మనం ఎక్కడన్నా పెళ్ళికి వెళ్ళాలంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు పోతాం కదా, మనకి ఇష్టం వచ్చినప్పుడు పోతాం. పెళ్ళి ముందైనా పోతాం, లేదా మధ్యలో అయినా పోతాం, లేదా చివరికైనా పోతాం. అట్ట పోవడానికి పోతాం. ఈ పెళ్ళికి ఎట్ట పోవాలా? పెళ్ళి కుమారుడు రాకమునుపే మనం ఏం కలిగి ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. మన పెళ్ళిళ్ళకైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వారు సిద్ధపరిచి వారు పోయి కూర్చున్నాక పోతాం, మనం సిద్ధపడిపోతాం. ఈ పెళ్ళికి ఎట్ట పోవాలి? మనకిష్టం వచ్చినప్పుడు పోతే మనం రానిరు, మనకిష్టం వచ్చినప్పుడు మనం పోతే ఆ పెళ్ళిలోకి రానిరు, మనకిష్టం వచ్చిన వస్త్రాలు కట్టుకొని పోతే మనల్ని రానిరు. అందుకే అక్కడ మనం చూస్తూ వచ్చినాం, ఎలాగొచ్చినాడట? పెళ్ళికి పిలువబడినాడు, వచ్చినాడు, కానీ తనకి ఏ వస్త్రాలు లేవు? పెళ్లి వస్త్రాలు లేవు. ఎలాంటి వస్త్రాలతో ఉన్నాడంటే మురికి వస్త్రాలతో ఉన్నాడు. నేను ఆ జీవితంలో యేసు ప్రభు లేకపోతే కదా, సిద్ధపాటు లేకపోతే మన వస్త్రాలు కూడా ఎలాంటివి? మురికి వస్త్రములు. మురికి వస్త్రాలతో పోతే రానిస్తాడా? రానిడు. ఏమంటాడంట? వెలుపట చీకటిలో త్రోసివేయుడి. ఎక్కడ తోసేస్తాడు? వెలుపట చీకటిలోకి నిన్ను నన్ను నెట్టివేకి మునిపే మనం ఏం కలిగి ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకా మనం ఎట్లా ఉన్నామంటే సిద్ధపాటు లేని వారు విడవబడతారు, సిద్ధపాటు కలిగిన వారు
ఎత్తబడతాం. మనము ఎలాగా ఉన్నామనేది మనం ఏం చేయాలా చూసుకోవాలి. చూడండి ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం 16 వచ్చింది చూడండి. ప్రకటన 16. ఇదిగో ఆ. నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకొని వాడు ధన్యుడు. ఎట్లా వస్తాడంటే దొంగవలే వస్తాడు. దొంగవలే వస్తాడు కాబట్టి మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే జనులు తమ దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తమ వస్త్రములను కాపాడుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏదైనా 10 మందిలో మనం పడుకున్నప్పుడు ఎట్లా ఉంటాం చూసుకుంటాం లేదా? మధ్యలో లేసి చిన్నపిల్లలు అంటే కదా వాళ్ళకి తెలియదు కాబట్టి ఎటు పడితే అటు పడుకుంటాం. మనం ఏం చేస్తాం? కొంతమంది ఎటు పడుకుంటారో కూడా తెలియదు, మెలకువ ఉండదు. అందరూ ఒకలాగే ఉంటారా? కొంతమంది పడుకున్నారంటే ఎటు పడుకున్నారో కూడా తెలియదు. నేను చూసినా కాబట్టి చెప్తున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అలాగో శరీర సంబంధంగా ఒకవేళ మనం ఉండొచ్చాము, కానీ ఆత్మీయ జీవితంలో ఏం కలిగి ఉండాలి? మెలకువ జీవితము కలిగి ఉండాలి. ఎందుకంటే అక్కడ రాయబడింది కదా, తమ వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. ఏ వస్త్రం అది? రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఇంకా ఎన్నో వస్త్రాలు దేవుడు మనకు ఇస్తూ వచ్చినాడు. అవి ప్రశస్తమైన వస్త్రాలు. వాటిని ఏం చేయాలంట? కాపాడుకోవాలంట. మెలకుగా ఉండి కాపాడుకునేవాడు ఏమవుతాడంట? ధన్యుడు. మెలకువ కలిగి ఉండాలి. వారు ఏమైపోయినా ఎందుకు వారు విడబడుతూ వచ్చారంటే వాళ్ళు ఏం లేదు, మెలకువ లేదు. మెలకువ లేకుండా వారు నిద్రపోతూ వచ్చినారు. ఇక్కడ 5 మంది ఇంకా మిగిలిన 5 మంది ఏం చేస్తూ వచ్చినారంటే ఒకవేళ పడుకున్నారేమో, కానీ వారి దృష్టి అంతా ఎక్కడుంది అంటే పెళ్లి కుమారుడు వస్తాడేమో అని వారు ఏం చేస్తూ వచ్చారంటే ఆయన రాకడ కొరకై వారు ఎదురు చూస్తూ వచ్చినారు. 10 మంది వచ్చినారు, కానీ 5 మంది ఎందుకు విడబడుతూ వచ్చినారు? వారిలో ఏం లేదు, సిద్ధపాటు లేదు, మెలకువ జీవితము లేదు, రక్షణ వస్త్రము లేదు. అందుకే వారు ఏం చేయబడుతూ వచ్చారంటే విడవబడుతూ వచ్చినారు. 5 మందికి ఎందుకు ఎత్తబడినారు అంటే వారిలో ఏముందంటే వారు తమ దివిటీలతో కూడా ఏం తీసుకొని పోయినారంట? సిద్ధులలో నూనె తీసుకొని పోతూ వచ్చినారు. చదవండి 3వ వచనం. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనెను తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అని అతని స్వరము ఎదుర్కొన ఎండని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకున్నారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు తమ దివిటీలు ఆరిపోవచ్చున్నవి. ఏమైపోయిందంట? పెళ్లి కుమారుడు ఆలస్యం చేయంగానే ఏమయ్యారంట? సరే ఇంకా ఇప్పుడే రాడలేని పడుకున్నారు. అప్పుడు వారు పడుకున్నాక ఏమైనా పడిందంట? ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడనే స్వరం వినపడంగానే ఏం చేస్తూ వచ్చినారు? బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా నూనె తీసుకొని పోయారు కాబట్టి ఏం చేస్తూ వచ్చారంటే తమ దివిటీలను త్వరగా ఏం చేస్తూ వచ్చినారు? సిద్ధపరచుకుంటూ వచ్చినారు. అందుకే వారు ఎత్తబడుతూ వచ్చినారు. ఈ నా జీవితంలో మనం ఏముండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు మనం రక్షింపబడినాము అనేది ప్రాముఖ్యమైనది కాదు. ఏం కలిగి ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ విషయాలు సిద్ధపాటు కలిగి ఉండాలా? ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు. ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం చాలా హుషారుగా ఉంటాం, చాలా షార్ప్గా ఉంటాం మనం కదా. ఈ లోక సంబంధమైన వాటికి ఎట్లుంటాం? చాలా హుషారుగా ఉంటాం. అదే దేవుని కార్యాలకు వచ్చేలోపు, దేవుని మందిరానికి వచ్చేలోపు ఎట్లుంటాం? నిర్లక్ష్యంగా ఉంటాం. కాబట్టి వారు ఏం చేస్తూ వచ్చినారు? నిర్లక్ష్యంగా ఉంటాను బట్టి వారు విడబడుతూ
వచ్చినారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నామా, సిద్ధపాటు కలిగి ఉన్నామా, లేదా సిద్ధపాటు లేని వారముగా ఉంటున్నామా అనేది మనం ఏం చేయాలా, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఒక మాట ప్రకటన గ్రంథము 3:17. నీవు దౌర్భాగ్యుడును, కుమారున వాడవును, దరిద్రుడను, గుడ్డివాడవును, దిగంబరుడవనై ఉన్నావని చెప్పక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలు. ఏం చెప్తున్నాడట? బుద్ధి చెప్పుచున్నాడు. మనం ఎలాంటి వారం అంట? నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు. మనము ఎలా ఉంటున్నామంటే ఇక 17వ వచనంలో రాయబడినట్లుగా మనము ఈ లక్షణాలు కలిగి ఉన్నాం. దేవుడు అలాంటి వారికి ఎలాంటి వస్త్రములు ఇస్తున్నాడంట? తెల్లని వస్త్రములను. దేవుడు అంటే తెల్లని వస్త్రము దేనికి గుర్తు? రక్షణ వస్త్రానికి గుర్తు. తెల్లని వస్త్రము శ్రేష్టమైనది, ప్రశస్తమైనది. అలాంటి వస్త్రాలతో దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? అలంకరింపజేస్తూ వచ్చినాడు. ఇంకేం చేస్తున్నాడంటే బుద్ధి. మనం అంటే ఈ లోకంలో ఎలాగా ఉండాలా కదా, ఇలాగుంటే మనము దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడతాము, ఎలాగుంటే ఆయన వచ్చినప్పుడు విడవబడతాము అనే దానికి దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనతో చెప్పబడతా. దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు మనలో ఏం కలగాల? దేవుని యొక్క భయము కలిగి ఉండాలి. దేవుని యొక్క రాకడ ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే విడవబడదు. మన ఆత్మీయ జీవితంలో విడవబడితే ఎంత నష్టం కదా. దేవుని కొరకు అన్ని రోజులు బ్రతికి విడవబడితే ఎంత నష్టం. ఆయన వచ్చినప్పుడు విడవబడవచ్చు. తర్వాత చనిపోయినాక మనం ఆయనతో వెళ్తామా? ఆయనతో పాటు ఉంటామా? నిర్లక్ష్యంగా జీవిస్తే విడవబడిన మనకు ఎంతో నష్టం. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయన రాకడ గురించి చెప్పబడింది. విడవబడిన వారికి ఎంతో శ్రమ. ఏమంట? ఎంతో శ్రమ. ఇప్పుడు మరణాన్ని మనం చూసి భయపడుతున్నాం. అప్పుడు మరణాన్ని మనం పిలుచుకున్నా కూడా రాదంట. ఏం కాదు, ఆ శ్రమ, ఆ బాధను చూసి మనము మరణాన్ని పిలుచుకున్నా కూడా అది మన దగ్గరికి రాదు. అందుకే దేవుని యొక్క రాకడ కొరకే మనం ఏం కలిగి ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు సిద్ధపడకుండా ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయన పిలిస్తే ఆయన ఏమంటాడు? మీరెవరో నాకు తెలియదు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే వాక్యంలో రాయబడింది, ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటే ఏమైపోతారంట? ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఎందుకు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు అంటే ఒకరిలో ఏముంది? సిద్ధపాటు ఉంది, ఒకరిలో సిద్ధపాటు లేదు. ఇద్దరు పడుకుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అందుకే ఇప్పుడు ఏదైనా దూరంగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఎంతమంది ఉంటారు? డ్రైవింగ్లో ఇద్దరు ఉంటారు. ఎందుకు అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏమవుతారు? ఒకరు కాకపోతే మరొకరు క్షేమంగా గమ్యానికి చేరుస్తారు. ఎందుకు అది మనకు చెప్పబడుతుందంటే జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని విషయంలో ఏమి ఉండకూడదు, మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనకు వచ్చిన సమయం మనం ఈ లోక సంబంధమైన వాటికి మనం ఎలాగ ముందు సిద్ధపడి ఉంటాం. ఏదైనా పెళ్ళి అయితే ఏం చేస్తాం? ఒక నెల నుంచే అన్నీ సిద్ధపరచుకుంటాం కదా. ఏమేం కావాలో, ఏమేమి తీసుకోవాలో, ఏమేమి తెచ్చుకోవాలో, ఎవరెవరికి చెప్పాలనో కదా, అవన్నీ కూడా మరీ 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 గుర్తు చేసుకొని ఏం చేస్తాం? సిద్ధపాటు కలిగి ఉంటాం. మరి దేవుని కొరకు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? దానికంటే కూడా ఈ లోక సంబంధమైనది కొంచెం పాటిదే.
దేవునితో నువ్వు నిత్యత్వం ఉండేది. ఈ లోకంలో బ్రతికితే ఎన్ని సంవత్సరాలు? 60, 70, 80 లాస్ట్ ఆడికి. మరి దేవునితో నిత్యత్వము ఆయనతో ఉండాలి. మరి నువ్వు ఆయన కొడుకు నువ్వు ఎంత సిద్ధపడగలిగి ఉండాలా? ఈ లోక సంబంధమైన వాటి విషయంలో ఒకవేళ నీకు సిద్ధపాటు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఏముండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకల వలె నీవు నేను ఉండాలి. ఆ విధంగా దేవుడు మనం సిద్ధపరిచినట్టు ప్రార్థన చేసుకున్నాం.